నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అనుబంధ సంస్థలాగా ప్రవర్తిస్తున్న చిత్తూరు ఎంసీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి విధులు నిర్వహించే బృందంలోని కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులు శాఖ అధికారులు, టీడీపీ నాయకులు ధ్వజం చిత్తూరులో పనిచేస్తున్న ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు వైసీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇండ్లు లక్ష్యంగా దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. గౌరవప్రదంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాసి ఇప్పుడు కోర్టు వచ్చినా, ఎలక్షన్ కోర్టు వచ్చినా కూడా అదే అలవాటు అయిపోయి వాళ్ళు కోర్టు మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మంచి పోగొట్టు కాదు. ఎందుకంటే కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్ మన ఓటర్స్ని శాపనార్థాలతో భయప్రాంతం చేస్తున్నారు. ఇవన్నీ కోర్టు కింద వస్తుందా లేదా అనేసి వీళ్ళకి తెలుస్తుందా లేదా కూడా తెలియదు. ఓటర్స్ని పచ్చి బూతులు తిత్తా ఉన్నారు. అదంతా పట్టించుకోకుండా చిత్తూరులో ఏదో వీళ్ళు తెలుగుదేశం అంటేనే ఒక అమాయకులు అనుకుంటున్నారేమో తెలుసా. పోలీసులు వాళ్ళు సమయం దొరికినప్పుడంతా టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది 10 రోజులు ఉండేది. మే తర్వాత ప్రజాప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకంతా తప్పకుండా మా లోకేష్ బాబు గారు కానీ, మా నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ మీ విధుల్ని కరెక్ట్గా ఎన్నికైనా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు మున్సిపల్ చిత్తూరులో ఉన్నటువంటి ఎంసీసీ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క టీం రాజకీయ దురుద్దేశంతో పనిచేస్తూ ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తల ఇళ్ల పైన దాడి చేయడం, బెదిరించడం, భయపెట్టడం ఇట్లాంటి ఉద్దేశపూర్వకమైన దాడులు చేస్తాం తప్పించి నిబంధనల మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో చేయడం కన్నా కూడా వైసీపీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో అవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ టీం పూర్తిగా రాజకీయ పరంగా పనిచేస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని విచ్చలవిడిగా వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు, ఎంసీ విజయానంద రెడ్డి అయితేమి, ఇంకొకరైతేమి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ ఉంటే ఎందుకు వాళ్ళ ఇళ్ల పైన కానీ, వాళ్ళ కార్యాలయాల పైన కానీ దాడులు చేయటం లేదు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళకి వచ్చేది, ఆ బకెట్లు, బ్యాషన్లు చెక్ చేసేది ఇదే పనే. మా ఇంట్లో ఏముంది, మేమేమైనా స్మగ్లింగ్ చేసినామా, లిక్కర్ దూరినామా, శాండ్ అమ్మినామా, ఇంకేమైనా ఎర్రచంద్రం దూరినామా? మా ఇంట్లో పైకి తాపకు ఒకసారి వచ్చేది, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు చేసేది. మొన్న ఎంపీ అభ్యర్థి పైన ఇంటి పైన రైడ్ చేసినారు. ఏం సాధించినారు, ఏం తీసుకున్నారు? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారం నుండి వస్తుంటే 28వ తేదీ ఉదయాన్న వాళ్ళ పైన దాడి చేసి కొడితే వైసీపీ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా, కుట్టాలను అరెస్ట్ చేయకుండా దెబ్బతిని టీడీపీ కార్యకర్తలు తీసుకు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకున్నారు వైసీపీ కార్యకర్తలు. దానిపైన ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నటువంటి గదులలో పోయి డబ్బులు సీజ్ చేసినామనేసి, ఇంకొకటి సీజ్ చేసినామని తప్పుడు కేసులు, తప్పుడు రిపోర్టులు రాస్తున్నారు. వీటన్నిటి కూడా మేము భారత ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొస్తాం. చిత్తూరులో ఉన్నటువంటి ఎంసీసీ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీం పూర్తిగా వైసీపీ టీం లాగా తయారైంది. దీనిపైన ప్రజలు తీవ్రంగా గర్హిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీడియా ద్వారా ఆరోపిస్తున్నాము. ఎందుకంటే గడిచిన వారం రోజుల్లో ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి అధికార బృందం వారి విధులను పక్షపాతంగా చేస్తున్నారనే దానికి నిదర్శనం మొన్నటి రోజున ఎంపీ నివాసం ఉండే కార్యాలయంలో ఆయనకు నోటీస్ ఇవ్వకుండా హడావుడిగా ఆయన ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆయన్ను టెర్రరిస్ట్ లాగా, స్మగ్లర్ లాగా భావించి రైడింగ్ చేయడం ఒక ఉదాహరణ.
తెలుగుదేశం కార్యకర్తలు పని మీద వెళ్ళొస్తుంటే కూడా వాళ్ళని అల్లరి ముఖలు కావచ్చు, రౌడీ ముఖలు కావచ్చు, లేదా వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఎవరైతే మాకు తెలియదు కానీ వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టడం, కొడితే మళ్ళీ పోలీసు స్టేషన్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు మాకే సంబంధం లేదంటే కూడా వాళ్ళ మాట వినకుండా వాళ్ళపైన కేసు పెట్టడం, వాళ్ళ కార్యం సీజ్ చేయడం, వాళ్ళపైన దౌర్జన్యం చేసిన వాళ్ళపైన ఇంతవరకు చర్య తీసుకుపోవడం, వాళ్ళు ఇంతవరకు ఛేదించలేకపోవడం. ఈ చెక్ పోస్టుల్లో సామాన్య ప్రజల్ని ఈ పోలీస్ శాఖ, ఎంసీసీ టీంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ, సీజింగ్ డిపార్ట్మెంట్, మీరు సామాన్య ప్రజలు కారులో వెళ్తుంటే, ఫ్యామిలీ పరంగా వెళ్తుంటే, కుటుంబ పరంగా వెళ్తుంటే వాళ్ళని ఆపడం, వెనకడో తీయడము, ముందుతో తీయడము, బ్యాగులు తీయడము, ఫోటోలు తీయడము, దీనిపై ఉండే శ్రద్ధ ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో సోదాలు చేయండి అని చెప్పేసి మేము సుమోటోగా మీడియా ద్వారా ఈ జిల్లా ఎన్నికల అధికారులు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విజయానంద రెడ్డి ఇంట్లో సోదాలు చేయమని అడుగుతున్నాం. కార్యాలయంలో కాదు, అతని ఇంట్లో సోదాలు చేయండి. అదేవిధంగా మిథున్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయండి. అదేవిధంగా ఈ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయండి. ఇట్లా బడా నేతలు, ప్రజలకు అందరికీ తెలిసినటువంటి నాయకులు సోదాలు చేయండి. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేదానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పైన ఈ చిత్తూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల వారి కార్యాలయంలో వారి ఇళ్లలో సోదాలు చేయడం అత్యుత్సాహం. ఎవరైతే ఎన్నికల అధికారులు అత్యుత్సాహం, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని వదిలిపెట్టాం. చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారికి ఇదే విధంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలియజేస్తాం, కేంద్ర ఎన్నికల అధికారులు తెలియజేస్తాం. వదిలిపెట్టలేదు. వీరితో పాటు ఈ వైసీపీ నాయకులు ఇలాంటివి బెదిరింపులకు, ఇలాంటి దింపుడు కళ్ళు ఆశతో మీరు చేస్తున్నారు. ఈ రైడింగ్లు దోచుకున్నది మీరు, దాచుకున్నది మీరు, పంచాలనుకున్నది మీరు, పంచబోకపోయేది మీరు. మీకంతా మీరు చూసుకోండి. ప్రజలు డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో మన బతుకులు బాగుపడాలని. కాబట్టి మీకు మీ బెదిరింపులకు, మీ ఎన్నికల ఈ తొత్తుగా ఉండే కొంతమంది అధికారులకు తెలుగుదేశం పార్టీ భయపడదని చెప్పేసి కూడా, ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి కూడా చివరిగా జిల్లా ఎన్నికల అధికారి దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.